సరే అంటే న్యూస్ రీడర్ అంటే ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డైరెక్ట్ యాక్టింగ్ అంటూ వస్తారు. బట్ మీరు న్యూస్ రీడర్‌గా అటువైపు వచ్చి అంటే ఎందుకు అటువైపు వెళ్ళాల్సొచ్చింది? అసలు నేను మీడియా సైడ్ గానీ అండ్ యాంకరింగ్ సైడ్, ఇండస్ట్రీ సైడ్ రావాలని అసలెప్పుడూ అనుకోలేదు. ఓకే. అనుకోకుండా వచ్చాననమాట. అలా సో, ఎలా? అనుకోకుండా ఏ బస్ చెప్పండి? ఏ బస్సు ఒకరోజు చెప్పండి? అలా జరిగిందనమాట. హ్మ్. ఏంటంటే ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఒక యాడొచ్చింది. సో, ఓకే. ఊర్లో మన విలేజ్‌లో లోకల్ ఛానెల్స్ ఉంటాయి గదా! హ్మ్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట నా హ్మ్. జర్నీ. హ్మ్. అక్కడి నుంచి విజయవాడలో ఒక శాటిలైట్ ఛానెల్‌లో వర్క్ చేశాను. హ్మ్. అక్కడి నుంచి హైదరాబాద్‌కొచ్చా. ఓకే. ఇక్కడి నుండి అక్కడికి సో, వెళ్ళకండి. ఇంకిక్కడి నుంచి ఎందుకంటే ఇక్కడే మంచి సినిమాలొస్తున్నాయి. సో, అంటే లేదు. బానే ఉందా న్యూస్ రీడర్ అంటే? అంటే వాయిస్ అవ్వచ్చు, ఇంకోటవ్వచ్చు. కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడాలి. అంటే హ్మ్. స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా చాలా బావుండాలి. సో, ఎలా అనిపించింది ఫస్ట్‌లో? ఫస్ట్ అయితే చాలామంది నన్ని, "ఈ అమ్మాయి ఏంటి అసలు దేనికి సెట్ అవుతుంది? అసలు ఎందుకు తీసుకున్నారు?" అన్నట్టు చాలామంది కామెంట్స్ చేశారు హ్మ్. నన్ని. చాలా అంటే స్టార్టింగ్ ఏంటి అంటే మనకసలు ఏం తెలియదు. తెలీదు. అదే. అప్పుడే వచ్చాం. హ్మ్. మీడియాకొచ్చినప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేస్తారు. హ్మ్. "ఏం రాదంటారు, ఈ అమ్మాయి అసలు ఎలా సెట్ అయింది? ఎలా ఇలా అన్నప్పుడు మనం కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం అవును. బేసిక్‌గా. అవును. అందులోనూ స్టార్టింగ్ స్టేజ్ హ్మ్. హ్మ్. కాబట్టి. సో, అలా నేను కూడా ఫీల్ అయ్యాను అందరిలాగే. ఓకే. తర్వాత ఇలా కాదు మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మిర్రర్ ముందు నిలబడి హ్మ్. ఒక 10, 15 పేజెస్ పెట్టుకొని ఓకే. డిఫరెంట్ మాడ్యులేషన్స్ తోటి హ్మ్. అంటే డివోషనల్‌కి ఎలా వాయిస్ ఇవ్వాలి. ఇవ్వాలి. సో, ఎంటర్‌టైన్‌మెంట్‌కి వాయిస్ ఎలా, హ్మ్. క్రైమ్‌కి ఎలాగా, హ్మ్. నార్మల్ బులెటిన్ ఎలా రీడ్ చేయాలనేది నేను చాలా ప్రాక్టీస్ చేశాను. చాలా సూప్ హార్డ్ వర్క్ చేశాను. సూపర్. అంటే ఏది ఈజీగా ఈజీ రాదండి. రాదు. అవును. ఏదైనా కష్టపడితేనే వస్తది మనకి. సో, నేను కూడా అలా హార్డ్ వర్క్ చేశాను. హ్మ్. సో, చేసి తర్వాత ఈటీవీలో యాంకరింగ్ కూడా చేశాను చాలా హ్మ్. షోస్‌కి. అవును. చూసాం. అభిరుచిలో చేశాను హ్మ్. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎన్‌టీవీలో చేసిన ఒకటి రోజా గారి ఇంటర్వ్యూ ఒకటి చేశాను. ఓకే. సో, రోజా గారి ఫ్యామిలీస్‌తో చాలామంది చేశారు. బట్ హ్మ్. నేను చేసింది స్టిల్ నౌ ఈ రోజు కూడా నాకొకళ్ళు ఆ పోస్ట్ అప్డేట్ చేశారనమాట. ఓకే. అంటే వైరల్ ఇంక అవుతుంది. రోజా గారిది 10 ఇయర్స్ అలాగే ఉంటదిలెండి. అవును. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన అద్భుతాలన్నీ తీసుకుంటారిప్పుడు. అవును. సో, సూపర్. అంటే ఈటీవీ అనేది నాకు తెలిసి అంటే మన టైంలో చాలా బిగ్ ఛానల్ అని ఉంటది. అలాంటి ఛానల్‌లో రావడం అంటే చాలా గ్రేట్. సో, అప్పుడు హౌ డు యూ ఫీల్? ఈ ఈ ఛానల్‌లో వచ్చింది నేను హ్యాండిల్ చేయగలను అనిపించిందా? అందులోనూ నాకొచ్చింది ఏంటి అంటే నేనే హోస్టింగ్, నేనే గెస్ట్ మాట ఓకే. ప్రోగ్రామ్‌కి. ఓకే. ప్రోగ్రామ్. నేనే హోస్ట్ చేసి, నేనే కుక్ చేసి, నేనే టేస్ట్ చేసి, నేనే చెప్పాలి. ఓకే. సో, కొంచెం ఒక ఫస్ట్ డే కొంచెం ఇబ్బందయింది. సో, హ్మ్. నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎందుకంటే మనకి న్యూస్‌లో మూవీస్ కూడా చెప్తారా? ఏంటండి అర్థం ఎంటర్‌టైన్‌మెంట్ గూడా న్యూస్ టైప్‌లో. చెప్తా. సో, ఇప్పుడేంటంటే 'సలార్' మూవీ హ్మ్. టీజర్ లాంచ్ అయింది. ఓకే. సో, అంటే ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. చాలా హుషారుగా ఉన్నారని. సో, వాళ్ళకి చెప్పాలి. సో, అంటే ఇప్పుడు ఫైనల్‌గా మా బావ గురించి అంతే. జెప్పాలంటారు. వెరీ గుడ్. అంతేనా? అంతే. తర్వాత మీ బావ గురించి మాట్లాడదాం. మా బావ గురించి తర్వాత మాట్లాడొచ్చంటారా? సో, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు న్యూస్ బులెటిన్ న్యూస్ ఎట్లా అయితే బులెటిన్. రైట్ నౌ ప్రెజెంట్ మనం చూస్తున్నాం 'సలార్' మూవీ అప్డేట్స్. సో, చూసారు కదా! ప్రభాస్ ఏ మూవీలో గూడా ఇంత హ్యాండ్సమ్‌గా, ఇంత కటౌట్‌లో ఎక్కడ కనిపించలేదు. బట్ మనం ప్రెజెంట్ చూస్తున్నాం. ప్రభాస్ గారి యొక్క డైలాగ్స్ గాని, అలాగే ప్రభాస్ లుక్ గాని చాలా అంటే చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో, ఆడియన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సూపర్. సూపర్.